ఒక కుమారుడు తన తండ్రితో, నానా నేను బడికి పోను గాక అంటే పోను ఇంకంతే అని చెబుతున్నాడు. ఏమైందిరా అని అడిగినప్పుడు, నాన్న నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, ఒక డౌట్ వచ్చింది, దాన్ని నేను బయాలజీ టీచర్ని అడిగాను. సెల్ అంటే ఏంటి టీచర్ అని అంటే, సెల్ అంటే కణం అని చెప్పారు. ఫిజిక్స్ టీచరు బ్యాటరీ అని చెప్పారు. ఎకనామిక్స్ టీచరు అమ్మడం అని చెప్పారు. హిస్టరీ టీచర్ని అడిగితే జైలు అని చెప్పారు. తెలుగు టీచర్ని అడిగితే ఇరువురు మాట్లాడుకునే సాధనం, పరికరం అని చెప్పారు. ఇన్ని సమాధానాల్లో అసలు ఏది రైటో నాకు అర్థం కావట్లేదు. అన్నీ వింటూ ఉంటే నాకు కన్ఫ్యూజన్గా ఉంది, అందుకే నేను వెళ్ళను అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితం కూడా ఇలాగే గందరగోళంగా ఉంటుంది. దేవుని చిత్తం నా పట్ల ఏమై ఉన్నదో చెప్పండి. నా పట్ల దేవుని చిత్తం ఏమైనది? ఈ వ్యాపారం చేయాలా వద్దా? ఈ వ్యాపారం చేయడంలో దేవుని చిత్తం ఏంటి? చేయాలా వద్దా? ఈ పని ప్రారంభించాలా వద్దా? ఈ పని ఎలా చేయాలి? ఈ వివాహం చేసుకోవాలా వద్దా? ఈ వ్యక్తితో వివాహం జరగడం దేవుని చిత్తమేనా? ఇక్కడికి వెళ్ళడం దేవుని చిత్తమేనా అని ఇలా ఎవరైతే ఆత్మీయంగా కనిపిస్తారో వాళ్ళ వెంట మనం పడుతూ ఉంటాం. అయితే ప్రజల వెంట కాదు, ప్రభు వెంట ఎవరైతే పడతారో వారు కరెక్ట్గా దేవుని చిత్తాన్ని చేయగలుగుతారు. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ప్రతి వస్తువు దాని పని నిమిత్తం కలగ చేయబడిందంట, సృజించబడిందంట. ఈరోజు మీరు ఒక పని కొరకు సృజించబడ్డారు. మీరు ఏదో నామకార్థంగా సృజించబడలేదు, ఏదో ఆచారంగా జీవించడానికి సృజించబడలేదు. మీరు ప్రత్యేకమైన వారు, ప్రత్యేకంగా జీవించడానికి సృజించబడిన వారు, ఒక ప్రత్యేకమైన కార్యం కొరకు సృజించబడిన వారు, ఒక ప్రత్యేకమైన దానిని చేయడం కొరకు మీరు సృజించబడిన వారు. మనం వారిని వీరిని అడిగితే వారి ఆలోచనలు మనకు చెప్పి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారేమో, కానీ దేవుణ్ణి అడిగితే ఒకే మాట చెప్తారు. ఏదైనా పనిని నూతనంగా ప్రారంభించాలని ఆశపడుతున్నారా? ఏదైనా కొత్తదాన్ని చేయాలని ఆశపడుతున్నారా? గడిచిన దినాల వల్లే కాకుండా జీవితంలో ఒక న్యూ బిగినింగ్ చూడాలని ఆశపడుతున్నారా? రెస్టోరేషన్ చూడాలని ఆశపడుతున్నారా? జీవితం చిగురించబడాలని ఆశపడుతున్నారా? జీవితంలో సంతోషం పొందుకోవాలని ఆశపడుతున్నారా? అయితే ప్రజల వైపు కాదు, ప్రభు వైపు చూడండి. ప్రజల వైపు చూస్తే, ప్రతికూల పరిస్థితుల వైపు చూస్తే, పనుల వైపు చూస్తే నిరుత్సాహమే కలుగుతుంది. కానీ ప్రభు వైపు చూసిన వాడికి ప్రతిఫలం వస్తుంది. ఆయన వైపు చూసిన ముఖాలు ఎన్నడూ లజ్జింపలేదంట. ఆయన వైపు చూసిన ముఖాలు ఏ రోజు వాడిపోయినట్టు చరిత్రలో లేదు. ఆయన వైపు చూసిన ముఖాలు మరింత ప్రకాశవంతంగా మార్చబడ్డాయి. వారి జీవితాలు నూతన పరచబడ్డాయి. అనేక అద్భుతాలు పొందుకున్నారు. కాబట్టి ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుదాం.